कॉर्पोरेटर सबिता ने अल्वाल जीएचएमसीडी श्रीनिवास रेड्डी के रवैये पर बरहमी का इजहार करते हुए इल्ज़ाम लगाया कि इनके शौहर के खिलाफ एक गैर कानूनी मुकदमा दर्ज किया गया है और उन्हें गिरफ्तार कर लिया गया। उन्होंने बताया कि अल्वाल के कनाजीगुड़ा में अम्बेडकर जयंती के मौके पर नज़्म अम्बेडकर के मुजस्समे के खिलाफ डीसी की तरफ से शिकायत दर्ज करने के बाद पुलिस ने अनिल किशोर को हिरासत में ले लिया। मामले की इत्तला मिलते ही बीआरएस कायदीन और दलित एसोसिएशन के कायदीन बड़ी तादाद में पुलिस स्टेशन पहुंच गए और एहतजाज किया। मल्काजगिरी रुकन असम्बली एम राजशेखर रेड्डी ने भी कानूनी गिरफ्तारी की मजम्मत की। जब गिरफ्तार अनिल किशोर ने अपनी फौरी रिहाई का मुतालबा किया तो पुलिस ने यह समझते हुए कि हालात खराब होने वाले हैं उसे रिहा कर दिया। कॉर्पोरेटर सबिता ने अपने शौहर के खिलाफ झूठी शिकायत करने पर डीसी के खिलाफ शिकायत दर्ज करवाई। पुलिस ने इसकी शिकायत कबूल करने से इनकार करने पर सबिता ने अपनी बरहमी का इजहार किया। उन्होंने कांग्रेस लीडर और साबिक़ रुकन असम्बली पर इल्ज़ाम लगाया कि मानमपल्ली के लिए डीसी कठपुतली के तौर पर काम कर रहा है। उन्होंने खबरदार किया कि अगर डीसी के खिलाफ मुकदमा दर्ज नहीं किया गया तो वो कल दलित बरादरी के रहनुमाओं की क़यादत में बड़े पैमाने पर एहतजाज करेंगी। పోలీస్ స్టేషన్ నుంచి పొద్దున ఒక మనిషి వచ్చి ఒక కానిస్టేబుల్ వచ్చి అనిల్ గారిని పోలీస్ స్టేషన్కి రమ్మన్నారని అంబిక మేడం పిలిచిరని తీసుకొచ్చిన తర్వాత 3 to 4 అవర్స్ ఫోన్ ఇవ్వకుండా లోపల కూర్చోబెట్టారు. నాకు హెల్త్ డిస్టర్బ్ అయ్యిందని నేను ఫోన్ చేస్తే కూడా ఫోన్ తీసుకొని పక్కకు పెట్టుకున్నారు కానీ ఫోన్ ఇవ్వలేదు. నేనేం నా ఇంట్లో పెట్టుకోలేదు. నేను అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ స్టాచ్యూ పెడితే నా మీద కేసులు పెట్టడానికే వచ్చినట్టు ఉన్నాడు ఈ డీసీగా. ఈయన చేసే వాళ్ళకం ఎవరికి ఏం అర్థమైతలేదా? అంబేద్కర్ స్టాచ్యూ పెడితే ఈయన మా మీద కేసు బుక్ చేస్తారా? ఎందుకు అట్లా అంతగానం ఎందుకు అంత కషి? ఆయనకు మంచి పబ్లిక్ కోసం పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ పని చేస్తుంటే కూడా ఆయనకు అంత ఓర్వలేకున్నదా? ఒక్కసారి కాదు 2 సార్లు కాదు ఆయన చేసినవన్నీ మేము పోనీ అని వదిలేసుకుంటూ వస్తుంటే ఆయన మా మీదనే కేసు. మేము పబ్లిక్ సర్వెంట్ని పబ్లిక్ చేయకుండా ఎవరికి చేయాలి? మరి ఆయన కూడా అంబేద్కర్ స్టాచ్యూ అన్నప్పుడు ఆయన కూడా మాకు సహకరించాలి కదా. కేసు ఎట్లా ఎఫ్ఐఆర్ ఎట్లా ఫైల్ చేస్తారు? ఇప్పుడు నేను వచ్చి ఆయన మీద కేసు బుక్ చేస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయని అంటున్నారు. అంటే డీసీ మీద ఎఫ్ఐఆర్ చేయరు కానీ కార్పొరేటర్ మీద, అది కూడా ఎస్సీ కార్పొరేటర్ మీద మా మనుషులంతా వచ్చి మాట్లాడినాక కూడా మా మనుషులనే అంత థ్రెట్ చేస్తున్నారు. మా మనుషులని అందరినీ మీకు ఉల్టా కేసులు బుక్ చేస్తామని చెప్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? మాకు న్యాయం జరగదా? ఎస్సీలు అంటే అంత చిన్న చూపా మీకు అందరికీ? రెడ్డి అయితే దేవుడారు కానీ మేమందరం ఈ బస్సు మాది, మేము పుట్టి పెరిగిన బస్సులం ఇవన్నీ మొత్తం అల్వాల్ మాది. నువ్వు నిన్నగాక ముందు వచ్చినావు, నీ ప్రభుత్వ ఉద్యోగం నువ్వు ఎట్లా ఉండాలి? పబ్లిక్ అందరికీ సేవ చేయాలి. నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రేమతో మాట్లాడి అన్ని మంచి చేయాలి. అట్లాంటివి నువ్వు ఏమీ చేయట్లేదు. ఉల్టా నా మీదనే కేసు ఎట్లా బుక్ చేస్తావు? నేను ఈరోజు ఈ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన. నాకు మా డివిజన్ మొత్తం సహకరిస్తున్నారు. మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. అల్వాల్ డీసీ శ్రీనివాస్ రెడ్డి గారి కంప్లైంట్లో భాగంగా మరి నేను అనిల్ కిషోర్ అల్వాల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా పైన కంప్లైంట్ దేనికి ఇవ్వడం జరిగిందంటే కానాజిగూడలో 13వ తారీఖు ఏప్రిల్ రోజున అంబేద్కర్ స్టాచ్యూ నువ్వు పెట్టించినావు పర్మిషన్ లేకుండా అని నా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని మన సంబంధిత ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, ప్రజలు ఆ రోజు బస్తీ ప్రజలందరూ కూడా కలిసి పెట్టుకున్నారు. దానిలో భాగంగా స్థానిక కార్పొరేటర్ గారు ఉన్నారు, మేము కూడా అక్కడ ఉన్నాము, ప్రజలకు అనుగుణంగా ఉన్నాము, వాళ్ళు పెట్టుకోరు. దాంట్లో అల్వాల్లో మరి అల్వాల కాదు దేశవ్యాప్తంగా ఇన్ని అంబేద్కర్ స్టాచ్యూలు ఉన్నాయి. మరి అన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయా? చూపిస్తాడా ఈ డీసీ? మరి ఎవరి బలం చూసుకొని నువ్వు ఇట్లా ఎగురుతున్నావు? అంటే నీకు ప్రజలు అక్కర్లేదా? నాయకులే కావాలా? నాయకుల చుట్టూ తిరుగుతున్నావా? ఏంది అసలు నీ 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 అంబిషన్ ఏంది? పబ్లిక్ ఆడ దళితులు ఉన్నారు, వాళ్ళ కోరిక 2-3 ఏళ్ళ నుంచి ఉన్నది, పెట్టుకున్నారు. వాళ్ళు స్థలం ఉన్నది చౌరస్తాలో పెట్టుకురు. దానికి నువ్వు దృష్టిలో పెట్టుకొని ఇవాళ 15 రోజులు అవుతుంది. మరి నువ్వు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకేమి ఇబ్బంది అవుతుందాడా? అది ఒక కార్నర్లో సపరేట్గా పెట్టుకురు, వాళ్ళ బస్తీ వాళ్ళు పెట్టుకురు. దునియా అంతా ఉన్నాయి అంబేద్కర్ స్టాచ్యూలు. అంటే నువ్వు అంబేద్కర్ను సవాల్ చేసే అంత మరి నువ్వు అధికారివా? నేను అడుగుతున్నా సభావేదికంగా. దీన్ని ఇక్కడికో వదిలే సమస్య లేదు. దళిత సంఘాల దృష్టికి తీసుకెళ్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ డీసీని వదిలే సమస్య లేదు. ఆయన చేసే పనులేంది? పొద్దున లేస్తే ఏం పని చేస్తాడు, పొద్దుమీకేం చేస్తాడు, అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇకనైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండు. నువ్వు అనవసరంగా దళితులను వేధిస్తా, దళిత కార్పొరేటర్ నేను ఏం చేసినా నడుస్తుంది, నేను కుల అహంకారం అంటే నీ కుల అహంకారం కూడా అన్నీ తీస్తాము.
నువ్వు అట్లా అనుకోకు, అందరు ఉన్నారు. అది ప్రజల అభిష్టం మేరకు జరిగింది స్టాచ్యూ, ఎవరో ఇష్టానికి జరగలేదు. అది ప్రజలు బస్తీ మొత్తం కనాయి కూడా బస్తీ ఉన్నారల్లే ఆ రోజు. అందుకే సార్, అంటే నేను ఒక బలహీన వర్గాన్ని, అరే వాని భార్య ఒక ఎస్సీ, ఏం చేస్తాడు వీడిని చేస్తే కేసులు పెడితే ఏమవుతారు? ఏ కేసులకైనా తట్టుకుంటాం, భయపడే ప్రసక్తి లేదు. రాజకీయంలో ఉన్నాము, ఈరోజు కాదు 20 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాము, అన్నిటినీ తట్టుకుంటాము. ప్రజల మద్దతు మాకున్నది. ఆయన ఏం చేసుకుంటాడో చేసుకొని, ఆ దళిత కార్పొరేటర్ కాబట్టి ఆమె కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆమె మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆమె కూడా ఎస్సీ ఎస్టీ పెట్టాలని కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చూద్దాం మరి ఎస్హెచ్ఓ గారు ఏ మేరకు దాన్ని చూస్తారో చూస్తాము, కాదంటే ఇంకా పై అధికారుల గారు తీసుకెళ్తాము. దీన్ని ఇంతటితోనైతే వదలము, మేము నిరసన కార్యక్రమాలు చేపడతాము. తప్పకుండా డీసీని వదిలే ప్రసక్తి లేదు.